బాక్సులు కూడా తగ్గించేయండి. దేవుడు మనతో మాట్లాడేటువంటి వర్తమానం కొరకు దేవుని బిడ్డలారా 29 నెలలు దేవుడు ఇక్కడ వాడుతున్న విధానం బట్టి మరి 2000 ప్రసంగాలకు పైగా దేవుడు మాట్లాడారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మాట్లాడే వర్తమానం ఒక ప్రత్యేకమైన ఎత్తు కనుక దయచేసి ఏ ఒక్కరు దేవుని బిడ్డలారా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధిలో నూతన సంగతులు నేర్చుకుందాం. నాతో ఈ మాటలు చెప్పండి. మేలిమి బంగారము ఇట్లు మార్చబడినది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా దేవా, సృష్టికర్త అయినటువంటి యెహోవా, శాశ్వత కాల ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రభుని, మీ శక్తి ఆకాశమందు బలిష్టమైనటువంటి మీ రెక్కల ప్రభువా నీడ మరొకసారి ఈ జీవం కలిగినటువంటి మీ సన్నిధిలో మీ మందిరంలో ప్రభువా మీ స్వరం యొద్దకు వస్తూ ఉంటుండగా అయ్యా లోపల పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు వీచి చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ గాలిని ప్రభువా ఆ యొక్క రెండు నాయన నా ప్రభువా నా తండ్రి ఇదిగో లోపల నుంచి నాయన మీరు పంపిస్తున్నటువంటి నాలుగుల విభాగింపబడినటువంటి దైవికమైనటువంటి పరిశుద్ధాత్మగా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని మీరు ప్రభువా నా సంకల్పంలో ఈ డొంకూరులో నా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి మా పితరులను బట్టి పూర్వీకులను బట్టి దేవా 2024 సంవత్సరం ఈ 9వ నెల 2వ ఆదివారం వరకు నడిపిస్తూ వచ్చారు. మరొకసారి ప్రభువా మీరే మీ జ్వాలలను రెండొంచుల వాడిలైన ఖడ్గమును మీ నోట ఉన్నటువంటి మీ మాట నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు. మాట్లాడువారు మీరు కాదనేటువంటి ప్రవచనాన్ని నెరవేర్చండి. ఎవరిని బలపరచాలో, ఎవరిని బాగు చేయాలో, ఎవరిని అభిషేకించాలో, ఎవరిని హెచ్చరించాలో, ఎవరిని గద్దించాలో, ఎవరిని ప్రభువా సిద్ధపరచాలో మీ ప్రణాళికలో మీ పరిపూర్ణమైన స్వారూప్యములను నడిపించమని పులిపిండి తీస్తూ ఉండగా తిత్తులను ఆయన పిగిలిపోయిన పరిస్థితిని బాగు చేస్తూ ఉంటుండగా మహిమ కలిగిన కంసాలిగా మీరే ప్రభువా పుటమి వేయమని శుద్ధి చేయమని మాకు వ్యతిరేకంగా దాడి చేయాలని చూస్తున్న ప్రతి దురాత్మ అంధకార దయ్యపు శక్తులు ఈ యుగ సంబంధమైన గుడ్డి దయ్యాన్ని యేసు నామములో ఎదిరిస్తున్నాను ప్రభువా. యేసు నామములో ప్రార్థించి పరిశుద్ధాత్మకు అప్పగించి వేడుకుంటుంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామము సంపూర్ణ విజయం కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంపదలో మన జీవితాలు ఎంతో ధన్యమైనవి, ఎంతో అద్భుతమైనటువంటివి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నతమైనటువంటిది. మన జీవితాల్లో దేవుడు అన్ని వేళల్లో కూడా ఆయన యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది. ఈరోజు మన జీవితంలో ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనము అందుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజానికి దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద మనుషులు నెరవేర్చగలడా అనేటువంటి సందేహము కొన్నిసార్లు దేవదూతలకి ఉండొచ్చేమో. అంటే దేవుణ్ణి చూసి కిందన దేవుని బిడ్డలారా మనుషులను చూసి మధ్యవర్తులుగా ఈ దేవదూతలు ఉన్నాయి కనుక అనగా సమాచారం వెళ్తున్నాయి వస్తూ ఉన్నాయి. వాటి మనసుల్లో ఉన్నదంతా కూడా దేవుడికి తెలుసు. అయితే తప్పకుండా దేవుడు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నా పిల్లలు ఎలాగైనా సరే నా పక్షంన అన్నింటికి కూడా ముగింపు అనేటువంటిది వీరే చెప్తారు. వారు ఎవరంటే సంఘము. ఆమేన్. ముగింపు మనమే ఇచ్చేవారిగా దేవుని బిడ్డలారా మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఎంతో ఉన్నతమైనటువంటి మనకి గృహాలు అనేవి ఉన్నాయి. గృహాల్లో కొన్నిసార్లు మనము ఊరు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా తలుపులు వేసిన పైన ఆ వెంటిలేటర్స్ అనేవి ఉన్నా, కిటికీలు ఉన్నా అవన్నీ కూడా క్లోజ్ చేశాం, అవన్నీ కూడా మూసాం. అయినా సరే గచ్చు మీద 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఏమంటారు? మన క్యాంప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏమంటారమ్మా? ధూళి
అనేటువంటిది ఉంటూ ఉన్నది. అయితే అవన్నీ మూసినప్పటికీ కూడా ధూళి ఎలా వస్తూ ఉంది? ఈ దుమ్ము అనేది ఎలా వస్తూ ఉంది? ఉదయాన్నే ఇల్లు తొడాలని అంటాం. ఏ ఇల్లు అయిపోయిందంటే తెల్లవారి లేచేసరికి ఏ ఇల్లు రాసిల్లు అంటాం. దేవుని సంగమా మన బట్టలైతే చక్కగా పూర్వ దినాల్లో కంపు పెట్లు దాసేవారు. ఇప్పుడైతే బీరువాలు, మంచి లాకర్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా దాస్తూ ఉన్నాం. దేవుడు పెట్టారా, దేవుడు మనలను ఎంత అద్భుతంగా నిర్మించాడంటే బంగారంతో మనల్ని పోల్చారు. మనము మేలిమి బంగారము ప్యూర్ గోల్డ్ గా, ఇప్పుడున్నటువంటి బంగారము దేవుడు పెట్టారా అందులో ఆ యొక్క మెథడ్స్ చూస్తున్నప్పుడు 24 గోల్డ్ అని అంటారు. అయితే నిజానికి అది పరిశోధన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 10కి వచ్చేసిందా, 11కి వచ్చేసిందా. కొన్ని బంగారాలు 13, 14, 15 ఈ స్థాయి పడిపోతూ వచ్చింది. అయితే 24 క్యారెక్టర్ ఆ యొక్క గోల్డ్, ప్యూర్ గోల్డ్ అనేటువంటిది దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. సంగమా కొద్ది సమయము మరి మీరు బంగారంగా ఫీల్ అవ్వండి, నేను కంసాలిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే బంగారంలో అది ప్యూర్ గోల్డ్ కావాలి, స్వచ్ఛమైన బంగారపు దేవుడికి కావాలి. ఆ బంగారాన్ని తేవాలంటే కంసాలి ఏం చేస్తాడు, ఆ అగ్ని అనేటువంటిది ఎంత భయంకరంగా తలతల మరుగుతున్నటువంటి అగ్నిలో కొంచెము లిక్విడ్ కూడా కొన్ని ఆయన వేస్తాడు. అందులో వేయవలసినటువంటివి దాన్ని శుద్ధీకరణ చేయటానికి, వాష్ చేయటానికి, శుభ్రం చేయటానికి ఆ పుటమి వేసేటువంటి దాంట్లో ఆ అగ్నిలో దేవుడు పెట్టారా ఆయన ఎంత వేడి పెంచుతున్నప్పుడు ఆ వేడిలో ఆ బంగారం పడితే ఎంత అద్భుతం అంటే చాలా చాలా ఆ మస్తంతా, ఆ బలహీనత అంతా అది తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నిజానికి దేవుని బిడ్డలారా చూడండి మాటలో విలాప వాక్యాలు 684వ పేజీ 4వ అధ్యాయము, విలాప వాక్యాలు 4వ అధ్యాయము. బంగారము తీసారా 684వ పేజీ పాత నిబంధన విలాప వాక్యాలు 4వ అధ్యాయం మాత్రం వచ్చింది. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారుడు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. దేవుడు పెట్టారా మేలిమి బంగారం. ఈ బంగారము ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, బంగారమా నీవు ఎందుకు పాడైపోతివి, బంగారమా నీవెందుకు పాడైపోతివి అనే అంశంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు పెట్టారా ఇక్కడ ఈ విలాప వాక్యాలు. విలాపం అంటే ఈరోజు మనము కూడా విలాపము, కన్నీరు, రోదన, లామెంటేషన్ అనే మాట ఇంగ్లీష్ లో వాడాడు. అంటే ఈ విలాపము, క్రై అనే మాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఈ లామెంటేషన్ అనేటువంటి పదము దేవుడు పెట్టారా ఈ హీబ్రూలో నుంచి వచ్చినటువంటి తర్జుమా. ఈ విలాపములు మన భారతదేశం కొరకు కూడా, మన దేశం కోసం కూడా మనము విలపించేటువంటి సమయం, రోధించేటువంటి గడియల్లో మనము ఉన్నాం. ఎందుకంటే బంగారము అది మస్తు పట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవుడు అన్నారా ఈ బంగారం యొక్క పరిస్థితి చూడండి. అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి మాట 4వ వచనం. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడను వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. ఇక్కడేమో సుకుమార భోజనం చేయువారంట. ఎక్కడ పడి ఉన్నారమ్మా? దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. అంటే దేవుడు సుకుమారంగా మనల్ని, మనకంటే ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని ఎంతగానో దేవుడు సుకుమారంగా పెంచాడు. ఏంటమ్మా నీ పిల్లల్ని ఎంత సుకుమారంగా పెంచుతున్నాం అంట కదా. మన తల్లిదండ్రులు కూడా కొంతమంది ముద్దుగా చూసిన వారిని, ఈయన నాకు గారాబమ్మా, వీడు సుకుమార కుమారుడైనమ్మా అని చాలా విధాలుగా
ఎన్నిసార్లు ఆ కొట్టేసి వచ్చేస్తున్నా సరే ఈ తల్లి మాత్రము అంత ప్రేమ. దేవుడు కూడా ఇక్కడ దేవుని పెట్టారా ఎంత సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు. ఏ వస్త్రాలు అంట? రక్తవర్ణం అంటే అది రక్తంలో ఉంచిన వస్త్రాలు కాదు. పూర్వ దినాలలో మన పితరులు దేవుడు పెట్టారా ఇంకా చాలా మంది కూడా ఖరీదైనటువంటి ఆ ప్రెషస్ క్లాత్స్ అన్నమాట, ఆ విలువైనటువంటి రక్తవర్ణ వస్త్రములు, అంత రక్తవర్ణమైనటువంటి వస్త్రములు తొడిగినటువంటి వారు పెంట కుప్పలను కౌగులించుకొనిదరు. నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము. ఎవరినో దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడును. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములో పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారి ఆకారం ఎలాగైపోయిందట? బొగ్గు కంటే. బొగ్గే నలుపు అంటే ఇంకా దానికంటే నలుపు అంటే ఇంక నేనేం చేయగలను? బొగ్గే అసలు అల్టిమేట్ అదే. దేవుని బిడ్డలారా బొగ్గు కంటే ఇంకా నలుపు అయిపోయారట. చూడలేకపోతూ ఉన్నాడు దేవుడు. అంత అందహీనమైపోయారు. సౌందర్యమైనటువంటి వీరు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈ బాధను చూసి చాలా బాధపడుతూ ఉన్నాడు. నిజానికి మనుషులుగా మనము 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటాం. దేవుని బిడ్డలారా 22 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు ఈ యవనస్తులు హైట్ అవ్వడం కోసం పులప్స్ కొడుతూ ఉంటారు అనమాట. రన్నింగ్ చేసి బయటికి వెళ్ళి చూసావా మా బాబు ఇప్పుడు 2వ సంవత్సరానికి వచ్చాడు, కొంచెం హైట్ పెరిగాడు, మంచిది. తర్వాత 5వ సంవత్సరానికి వచ్చేసరికి కొంచెం హైట్ పెరుగుతూ ఉన్నాడు. ఇంకా యూత్ టీనేజ్ వయసుకి వచ్చేసరికి ఎంత హైట్ అండి, నాన్నకంటే ఇదే ఎంత బాగా హైట్ అయ్యాడు. ఇది చిన్నప్పుడు పుట్టినప్పుడు బట్టలు అనేవి టైలర్ ఎవరు కూడా కొట్టలేరు అనమాట. చిన్నప్పుడు పుట్టే బిడ్డకి ఎవరు కూడా వస్త్రాలు అనేవి తొడగరు. దేవుని బిడ్డలు ఎక్కడ మనం వెతికినా సరే ఆ వస్త్రాలు టైలర్లు ఎవరు కూడా స్టిచ్చింగ్ చేయలేదు. అయితే చెయ్యగలరు కానీ ఉండవు. ఎందుకంటే ఆ శరీరము దారుణ్యము అది ఒక 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత ఆ కట్టుకునేటువంటి ఆ వస్త్రాలకు ఆ వేడికి ఆ చల్లదనానికి శరీరం తట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా ఇలా క్రమేణా పెరుగుతున్నప్పుడు ఎక్కడతో ఆగిపోద్ది హైట్ అనేది? ఎక్కడతో ఆగిపోద్ది? సగం ఏజ్ కొంతవరకు ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, కొన్ని 22 సంవత్సరాలు అనుకుందాం. ఇంకా 30 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, 40 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, 40 సంవత్సరాలు ఆ స్తంభం పెరిగాడు అనుకోండి, 50 సంవత్సరాలు ఇంటికి 50 సంవత్సరాలు కాబట్టి దానికి 5 ఇంచు పెరిగాడు అనుకోండి, 70 సంవత్సరాలు అనుకోండి, 70 సంవత్సరాలకి చెట్టు అంత పెరిగిపోయాడు అనుకోండి, 80 సంవత్సరాలు బతికాడు కాబట్టి తాటి చెట్టు అంత పెరిగాడు అనుకోండి, 100 సంవత్సరాలు కాబట్టి ఇది బట్టలు పుట్టించాలి లేదు మరి 100 సంవత్సరాలు హైట్ పెరిగాడు అనుకో. అంటే బాహ్యముగా పెరుగుతున్నటువంటి దానికి మనుషులమే అమ్మాయిని కొడుకు చూడండి. ఫస్ట్ లో మన పెళ్ళింది కాబట్టి చూస్తే ఎలా ఉన్నాడు? ధనమైతే చాలా ఉంది కానీ స్థూలకాయ సమస్య. ఈ స్థూలకాయత్వ దేహంతో దేవుడు పెట్టాల కొన్ని ఆ దేహాలకు షాపుల్లోకి వెళ్తే బాబు నీ సాహితీకి ఇక్కడ పక్కన లేవు నాయన, అది పలానా షాప్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని అంటారు అనమాట. అంటే ఆ నెంబరింగ్ అనేది ఆ షాపుల్లో ఉండదు. దేవుడు పెట్టారా దేవుడు కూడా చూడండి ప్రణాళిక. మనము ఈరోజు మీ తలంపులను మీ ఆలోచనలు కొంచెం సాగదేస్తాను, కొంచెం ఓపిక పట్టండి, సమయం చాలా అయిపోయిందండి. ఇంట్రడక్షన్ లో ఉండాలి, చాలా ఉంది. దేవుడు పెట్టారా దేవుడి యొక్క ప్రణాళిక అంటే బాహ్యమైనటువంటి ఈ దేహానికి వయసు పెరుగుతున్న కొలది ఒక పరిమాణం పెట్టాడు, ఎంత పెరగాలో అంతతో ఆగిపోదు గాక. ఆ తర్వాత ఆత్మ సంబంధంగా పెరగాలని బయట వాళ్ళందరూ కూడా ఎంత వయసు వచ్చింది ఇంకా మరవచ్చుగానే ఉన్నాడు, ఎంత పొట్టిగా ఉన్నాడు, ఇంకా పెరగడా ఏంటని భౌతికమైనటువంటి కొలతలు చూస్తూ ఉన్నారు. అది దేవుడు కానీ ఒకవేళ సరే పెరగనే అనుకుని ఏమైనా వదిలిస్తే మాత్రమో ఇన్ని సంవత్సరాలకి ఎంత బాగు అయిపోతే అంత హైట్ అయిపోతే దేవుడు బిడ్డలారా
ఎవరు కూడా ఇల్లు కూడా చాలవు, బస్సులు చాలవు, వాహనాలు చాలవు, భోజనం కూడా చాలదు, ఇంకా వస్త్రాలు కూడా చాలవు, ఏవి కూడా చాలవు. అది దేవుడి ప్రణాళికలో బాహ్యమైన దానికి కొంతవరకే నిర్మాణము, ఆత్మ సంబంధమైనటువంటి మనకి చాలా పెరగాలని, ఉన్నతమైనటువంటి ఆ ఎత్తుకు ఎదగాలని ఆత్మ లోపట హైట్ అనేది, ఆత్మ లోపట కొలతలు అనేవి. రెండో మెసేజ్ అది విందాం మనము, కొలతల కోసం అది విందాం దేవుడు. కానీ దీనికి మాత్రము బంగారమా నీవు ఎందుకు పాడైపోయినటువంటి అంశం మనం వింటూ ఉన్నాం. నిజానికి చూడండి, ఆడబెట్టలో ఆ కళాయి కానీ పొయ్యి మీద పెట్టేటువంటి ఆ స్టవ్ మీద కొంచెం వేడైతే ఆ వేడి అయిందా లేదని టెస్టింగ్ ఏమో చేస్తారు, కొంచెం నీరుని ఇలాగా జల్లుతారు. జల్లినప్పుడు ఏమవుతుంది, అని అంటారు. అంటే ఎంత అయ్యిందో అలాగనే చెయ్యి ఆవిడ పెట్టరు కదా, ట్రైల్ ఏం చేస్తాడు, నీటి చొక్కనేలా చల్లుతాడు. దేవుడు పెట్టారా, అది మామూలు సిమ్ లో కాకుండా కొంచెం హైలో పెడితేనే ఆ వేడికి నీరేమో సీమని అంటుంది. మరి బంగారం పెట్టేటువంటి ఆ పుటమి వేసి ఆ వేడికి నువ్వు నీరుగా ఏమైనా జల్లావు అనుకో, ఏమొస్తుంది అందులో నుంచి, అగ్గి వస్తుంది అనమాట. బాగా మండుతున్నటువంటి ఆ వేడిలో నీరు చల్లితే తిరిగి అగ్గికి దేవుడు పెట్టారు ఆ నూనెలో భయంకరమైన అగ్గి భగ్గుమని వస్తుంది అనమాట. అయితే ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో ఈ బంగారము ఏమైపోయిందంటే దేవుని పెట్టారా, అది ఎట్లు మార్చబడింది. ప్రతిష్ఠితమైన రాళ్ళు ఆరవేయబడి ఉన్నవి, మేలిమి బంగారంతో పోల్చదగిన. ఇంకా బంగారంతో ఏది కూడా పోల్చడానికి లేదు. అయితే అటువంటి ఈ బంగారమే బయటికి పారవేయబడుతూ ఉంది. ఆ బంగారమే మాకు వద్దు, ఈ బంగారము ఇది ఎందుకు కూడా పనికిరాదు. అసలు ఒరిజినల్ వడ్డానము కానీ దేవుడు బిడ్డలారా చూస్తే దగ్గర ఎన్ని లక్షలు ఉంటుందంటే 12 లక్షలు 13 లక్షలు ఉంటుంది. ఆ ఒరిజినల్ ఆ ప్యూర్ ఆ యొక్క గోల్డ్ తో చేసినటువంటి వడ్డానము తగదగా వేసుకోవాలి. దానికి పక్కన కానీ డూప్లికేట్ ఈ రోల్ గోల్డ్ చేసేటువంటి ఎంత 150 రూపాయలు 200 ఉంటుందండి. చాలా మంది అవే ఎత్తి పెట్టేస్తున్నారు. అయితే అదే ఇది కూడా ఫోటోలు తీస్తే రెండు కూడా సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు బిడ్డలారా, దేవుడు ఈరోజు మన జీవితంలో రోల్ గోల్డ్ గా నువ్వు దేవుని మందిరంలోకి వస్తే అది మనుషులు ఒకవేళ పెట్టుకోవచ్చేమో, కానీ ఈ బాహ్యమైనటువంటి అంటే మా వడ్డానం అంటే మీరు ఎక్కడికో వడ్డానం దగ్గర వెళ్ళిపోకండి, బంగారంతో పోల్చాలి అంతే. మీరు బంగారం కొద్ది సమయం బంగారంగా మీరు భావించండి. బంగారంలో ఉన్నారు ఇప్పుడు మీరు, ఒక పెద్ద గానుగులో ఉన్నారు ఇప్పుడు, కిందన పైన మీదన చుట్టూ అగ్గిలో ఉన్నారు ఇప్పుడు. ఆ అగ్గి ఇప్పుడు ఎలాగ మిమ్మల్ని చెబుతూ ఉందో దాంట్లోనే మీరు ఇమేజ్ చేసుకొని లాస్ట్ వరకు ఉండండి. దేవుడు పెట్టారు, నేను కంసాలిగానే ఆ బంగారాన్ని ఎలా శుద్ధి చేయాలో, ఆ బంగారాన్ని ఎలా మలచాలో నేను ఆ కోణంలోనే ఉంటూ ఉన్నాను. దేవుని సంగమ. అయితే ఈ బంగారము ఇక్కడ చూస్తే నల్లగా మారిపోయినటువంటి శరీరం, అద్భుతమైనటువంటి భోజనము. దేవుడు పెట్టారా, ఎంత అద్భుతమైనటువంటి భోజనం అంటే చాలా అద్భుతమైనటువంటి భోజనం చేసిన ఇతను బయట పెంట కుప్పలుగా మారిపోయాడు. ఆహారం తినడానికి కూడా అర్హుడుగా కాకుండా మారిపోయాడు. ఇతరులను అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు, నల్లగా మారిపోయిన పరిస్థితి. నల్లగంటే నల్లగుండోలు మీకు ఫీల్ అవ్వకండి. దేవుని సంగమ, ఇదేంటంటే పాపానికి సంబంధించినటువంటి నల్లదనం, అపవిత్రకి సంబంధించినటువంటి నల్లదనం. ఇది ఆపరేషన్ చేస్తే తొలగిపోతా ఈ చర్మము. నిజానికి పాత రోజుల్లో దేవుని సంగమ ఆపరేషన్ చేసేటప్పుడు భయంకరంగా కోసేవారట. ఎలా తెలుసా, అసలు ఆపరేషన్ అంటేనే పారిపోయేవారు. లేకపోతే చనిపోతాం బాబు అనుకొని ఆ చూసి అక్కడికి వెళ్ళేవారు చచ్చిపోయేవారు. ఎలా ఉండేది తెలుసా, వీడికి పోయటానికి ముందుగా ఆ పట్టుకున్న వాడికి ఈ కాలు వైపు ఒక 10 మంది, ఆ కాలు వైపు ఒక 10 మంది, ఈ చెయ్యి ఒక 5గురు, ఈ చెయ్యి ఒక 5గురు, మొత్తం దగ్గర 40 మంది పట్టుకునేవారు దేవుని బిడ్డలు. ఇలా పట్టుకొని ఆ నోట్లో గుట్ల కుక్కేవారు, కళ్ళుకేమో గంతలు కట్టేవారు. కట్టి అలా పోస్తుంటట అని ఆ కేకలకి ఆడు ఇంకా భయంకరంగా ఉండేది. తప్పదు, డాక్టర్ ఏమో గుండేమో రాయి చేసుకొని అన్ని పోసి ఆ భాగం నుంచి విడుదల ఇచ్చేవాడు.
హల్లెలూయా. ఇప్పుడైతే ఎనస్థీషియా వచ్చింది, మందు వచ్చింది, మత్తు మందు. దేవుని సంగమా, ఈ మందు జనరల్ ఎనస్థీషియా ఉంది, లోకల్ ఎనస్థీషియా ఉంది. అంటే జనరల్ ఎనస్థీషియా అనేటువంటిది ఇంకా బాడీ మొత్తం అన్నమాట. ఎంత పోసినా సరే నీకేమీ తెలియదు, పర్రం 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 సౌండ్ వినపడుతూనే ఉంటుందండి. నాకు ఈ చెయ్యి కట్ చేసినప్పుడు కూడా రంపంతో పర్రం పర్రం, ఏంటిది ఎక్కడో సరాబు కట్ చేసినట్లుగా ఆ కర్రలు కోసినట్లు ఎముకు పర్రం 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 అని దేవుడు వెళ్ళారా అంటే క్లాత్ కట్ చేసినట్లుగా పుట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట అతను. జనరల్ ఎనస్థీషియా మొత్తం బాడీ అంతా నీకు మొత్తం అనమాట. లోకల్ ఎనస్థీషియా ఏంటంటే ఏ పార్ట్కైతే మందు అవసరమో ఆ పార్ట్ మాత్రమే పనిచేస్తుంది, అక్కడ మాత్రమే ఆ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక డాక్టర్, జేమ్స్ సిమ్సన్ అనేటువంటి మనము అందరం సోదరులు చెల్లిద్దాం దేవుడికి. హల్లెలూయా. జేమ్స్ సిమ్సన్ గారికి కృతజ్ఞతలు. ఆయన గాని కనిపెట్టకపోతే ఈ రోజు అందరం కూడా భయంకరమైన బాధ, భయంకరమైన నొప్పితో అందరూ కూడా ఎవరు కూడా హాస్పిటల్కి మరి వెళ్ళడం. ఈ ఎనస్థీషియా ఈయన కనిపెట్టాడు ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డలారా. అయితే ఈయనకి ఇంటర్వ్యూ చేశారట, ఈ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అయ్యా నువ్వు అద్భుతంగా ఈ యొక్క ఎనస్థీషియా కనిపెట్టావు, మీరు ఎంత గొప్పవారంటే, బాబు ఈ మందును కనిపెట్టారు నన్ను గొప్పవారిని మీరు చేయకండి, కానీ నాలో ఉన్న పాపము, నాలో ఉన్నటువంటి అపవిత్రత, నేను నా రూపము మారిపోవటానికి ఎంత అద్భుతమైన దేవుడు ఈ లోకానికి వచ్చి బలైపోయాడు, నాకు ఆయన సౌందర్యాన్ని ఇచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి అని చెప్పాడు. సభలో సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు బిడ్డలారా ఈ అద్భుతమైనటువంటి బంగారముగా నిన్ను దేవుడు పుట్టించాడు. నువ్వు ఇనుము కాదు, నువ్వు ఇత్తడి కాదు, నువ్వు రాగి కాదు, నువ్వు ఇంకేదేదో ఎన్నో ఉన్నాయి కదా లోహాలు, చాలా మరి ఆ యొక్క పరికరం కాదు, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బంగారము. ఈరోజు ఈ బంగారము ఇర్మియా ఎందుకు బంగారము ఎట్లు మందగిలినది, మందగిలిపోయిందట ఈ బంగారము, ఈ బంగారమేమో పాడైపోయిందట, ఈ బంగారమేమో అసలు చూడటానికి నల్లగా మారిపోయిందట. దేవుని సంగమా ఎంత ఘోరమైన పరిస్థితి. నిజానికి ఉత్తర అమెరికాలో మకాయ అనేటువంటి దీవి, అది ఇప్పుడు విన్నారా? ఉత్తర అమెరికాలో మకాయ అనేటువంటి దీవి, ఆ దీవి దగ్గర కూడా దేవుడు బిడ్డలారా చాలా మంది కుష్ఠవ్యాధి వాళ్ళు అక్కడ ఉన్నారా. ఆ మకాయ అనే దీవి దగ్గర ఈ కుష్ఠవ్యాధి వారిని అమెరికా వాళ్ళంతా అక్కడ ఉంచేశారు. అక్కడ ఉంచి బాబు మీకు ఎప్పుడు కావాల్సిన భోజనాలు ఎవరెవరు తెస్తారులేండి, మీరు మాత్రం ఆ దేశంలో ఉండకూడదని ఈ మకాయ అనే దీవిలో ఈ కుష్ఠవ్యాధి లేని వారు అందరూ అక్కడ ఉంటే ఒక దైవ సేవకుడు ఇంతమంది వ్యాధితో ఉన్నారని అక్కడికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించడానికి కొన్ని దినాలు ఉండిపోయాడు. కొన్ని దినాలు ఆ మకాయ అనే దీవిలో ఉంటే సువార్త చేసి 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 చాలా రోజులకి ఆయన ఒక రోజు టీయా ఉదయకాలం తాగుతుంటే ఆ టీయే ఒక పెట్టాడు, బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాడు. అది ఇంకా చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఆ టీ ఏమో దేవుని బిడ్డలారా కొంత సమయాన్ని చూస్తే టీ ఆ టేబుల్ మీద లేదట. చూస్తే ఎక్కడో పడిపోయింది. ఎక్కడంటే ఆయన కాలు మీదే పడిపోయింది. కాలు మీద అంత వేడి టీ పడిపోతే ఈ యొక్క దైవజనుడికి చిన్నది కూడా చిట్టుకుమన్నట్లు కూడా అనిపించలేదు. అంటే మీకు ఏం అర్థమైంది? ఆయన అక్కడ సువార్త చేసి 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 ఆ కుష్ఠవ్యాధి ఆయనకి కూడా వచ్చేసింది. ఆ రోజు ఆదివారం ప్రసంగానికి సిద్ధపడి, ప్రియమైన కుష్ఠవ్యాధి నా ప్రియ సహోదరులారా అంటే, అంతకుముందు ప్రభువునందు నా ప్రియమైన వారులారా అనేవాడు. ఇప్పుడేమంటే ప్రియమైన కుష్ఠవ్యాధి నా సహోదరులారా అంటే, నేను కూడా మీకు చెప్పి చెప్పి నాకు కూడా కుష్ఠవ్యాధి వచ్చిందిరా బాబు, కాలేమో పని చేయట్లేదు, అంత వేడి ఒలిగిపోయినా దేవుడు ఆయనకి చిన్నది కూడా కాలిగా అనిపించట్లేదు. ఈరోజు మన జీవితంలో దేవుడు బిడ్డలారా మాట్లాడుతూనే ఉంటూ ఉన్నాడు, బోధిస్తూనే ఉంటూ ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉంటూ ఉన్నాడు. మన బంగారానికి మస్తు పడుతూ ఉందా? మన బంగారానికి చీకటి కమ్ముతూ ఉందా? మన బంగారము నల్లగా మారిపోయిందా? మన బంగారము నెట్టివేయబడ్డదా? మన బంగారము ఎలా ఉన్నదని దేవుడి ఉదయకాలము ప్రశ్నిస్తూ ఉన్నాడు.
ఇందాక ప్రసంగం ప్రారంభించే ముందే లోపల ఒక రకమైనటువంటి దైవికమైనటువంటి పరిశుధాత్మ శక్తి, ఆ శక్తి యొక్క నిలబడలేదు కదా దేవుడు బిడ్డలారా. ఆ ప్రభావము ఆయనే మరలా కంట్రోల్ చేసుకునే కృప మనకిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నాకు చేత కాదు ప్రభు అని మనం ఆయనకి హ్యాండ్ ఓవర్ అయిపోతే, ఆ పెద్ద ప్రవాహం దగ్గర వాటర్ ఫోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద ప్రవాహం దగ్గర నిలబడగలరా? మామూలుగా చిన్న చిన్న ఫోల్స్ దగ్గరికి వెళ్ళి మామూలు నిలబడగలము. అంత పెద్ద కొండలుగా కుమ్మరించబడ్డ నీళ్ళు దగ్గరికి వెళ్తే బొర్ర కన్నమైపోద్ది అనమాట, పట్టుకోలేదు. ఎందుకంటే అసలు ఈ యొక్క గంటలాడి దగ్గర వచ్చేటప్పుడే ఆ బస్సు అందులో నుంచి పంపు కొట్టేటప్పుడే ఆ ఫోర్స్ ఎలా వెళ్తుందండి? చాలా వేగంగా వెళ్తుంది, ఎవరు కూడా నిలబడలేరు. అయితే దేవుడు శక్తి దగ్గర మనం నిలబడాలంటే, ఆ మహిమ దగ్గర నిలబడాలంటే మనం అప్పగించుకుంటే ఆయనే మనకి శక్తిని నింపుతాడు. ఆమేన్. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇంతవరకు బంగారం కోసం విన్నాం. బంగారముగా దేవుడు అందరినీ క్రియేట్ చేశాడు, నిర్మించాడు. అయితే అందరూ ఇనుముగా మారిపోయారు, కొందరు ఇత్తడిగా మారిపోయారు, కొందరు రాగిగా మారిపోయారు, కొందరు సిల్వర్గా మారిపోయారు, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మారిపోయారు. దేవుడు బంగారముగా మరలా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడి సంగమా చాలా మంది ఈ బైబుల్లో మనం కూడా మాట్లాడతారు కదా, ఓం శ్రీ కనసుదాయ నమః, ఓం శ్రీ వృక్షాయ నమః, ఓం శ్రీ దరిద్రాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ ప్రీం ప్రూ ప్రాం అంటే అవేంటంటే ఎన్ని రకాల ప్రభు పాపలు పడ్డాడో అవన్నీ కూడా వారు వర్ణించారనమాట. ఇవన్నీ యాగాల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంటే మీ ప్రభు మా గ్రంథాల్లో ఉన్నాడు. దేవుని బిడ్డలారా వర్ణిస్తూ ఉన్నారు. కొంతమంది బయట మీ బైబిల్లో కూడా మా కృష్ణుడి పేరు ఉంది, మీ బైబిల్లో మా రాముడి పేరు ఉంది అంటే మా గ్రంథమే మీ బైబిల్ అంటే మీరేం చెప్తారు? బైబిల్లో రాముడి పేరు కృష్ణుడి పేరు ఉందనంటే మీరేం చెప్తారు? దానికి జవాబు ఎలా చెప్పాలి? మనం కొట్టి కూడదాలి, వాక్యం అయిపోకూడదు. దేవుని బిడ్డ వాక్యము జ్ఞానంతో ప్రతి వాడికి అడుగు వాడికి ప్రత్యుత్తరం ఇవ్వాలని అంటున్నాడు. నువ్వు చెప్పలేదు అనుకో కోపం వచ్చేస్తుంది. కొంతమందికి మాటలు రాకపోతే అంటే ఆ అడిగే ప్రశ్న కరెక్ట్ చెప్పే ప్రశ్నకి జవాబు ఉండదు కాబట్టి ఇది పిచ్చి కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే అనుకోని ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడేసి అయిపోతూ ఉంటాం. అది కాదు, మాట్లాడే ప్రతి దానికి నువ్వు జవాబు చెప్పాలి. రాబోయే దినాల్లో ఇలాంటి చిక్కు ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలకి ఏం చెప్తావయ్యా? వాళ్ళ దగ్గర తలైన గోపుకుంటామా? బాబు తప్పు అయిపోయింది ఆయన, ఎవరు రాయిస్తారో నాకు తెలియదు ఆయన, అక్కడ బ్లేడ్ నా మొక్క తీసేయండి బాబు అని అంటావా? బైబిల్లో రాముడి పేరు కృష్ణుడి పేరు ఉందండి, దానికి మనం జవాబు ఏం చెప్తాం? రాముడిది ఈ బైబిల్, కృష్ణుడిది ఈ బైబిల్, మొదలు అన్నప్పుడు మనం జవాబు చెప్పాలి. చూద్దాం ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికలో చూడండి వీరు ఎలా తయారయ్యారంటే, యెషయా గ్రంథం ఒకసారి తీయండి, 1వ అధ్యాయము. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపులు ఉన్నారు. ఎంత బాధపడుతున్నాడంటే దేవుడు, అయ్యో నమ్మకమైన నగరమా ఇప్పుడు ఏమైపోయిందట? వేశ్య అయిపోయింది, నరహంతకురాలు అయిపోయింది. భయంకరమైన పాపము ఆ నగరంలో. నీతి ఉండేది గతంలో, పరిశుద్ధత ఉండేది ఆ నగరంలో, జీవం ఉండేది ఆ నగరంలో. దేవుడు బిడ్డలారా, దేవుడు మన జీవితంలో నమ్మకమైనటువంటి దాన్ని ఉంచాడు. సంగమా దేవుని యొక్క కృపలో మన జీవితాలు నమ్మకమైనటువంటి జీవితానికి దేవుడు ఉన్నతమైనటువంటి మెట్లు మనకి ఎక్కించాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి మాట ఆదికాండం దగ్గరికి పోతాం ఒకసారి. ఆదికాండం, ఈ రామ అనే పేరు ఎందుకు వచ్చింది అనేదాన్ని మనం చూసినట్లయితే,
ఆదికాండము 10వ అధ్యాయము 23వ వచనం చదవండమ్మా. అరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. చాలు. ఇక్కడ ఆరాము అనేవాడు కనిపిస్తూ ఉన్నారు. ఆరాము ఇతను ఎవరు పుట్టాడు? షేము కుమారులు. అంటే నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాఫెతు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ షేముకు పుట్టినటువంటి కుమారుల్లో ఆరాము అనే కుమారుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ తీసేస్తే ఏముందమ్మా? రాము. అంటే ఈ ఆరాము అనేటువంటి వాడు కొంతకాలానికి ఆదికాండము ఎప్పుడు ఇది ప్రారంభంలో ఆదాము తరువాత దేవుని బిడ్డలారా నోవాహు సమయంలో ఈ జలప్రలయము సంభవించినప్పుడు మనకు 10వ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది. ఆ మీదన 9వ అధ్యాయము 28 నుంచి ఆ జల ప్రవాహం గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు, అంటే 350 ఏండ్లు అప్పుడు సంభవించిన పరిస్థితి. ఎప్పుడు చనిపోయాడు నోవాహు? 950 సంవత్సరాలు బతికాడు నోవాహు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఆరాము అనేటువంటి వాడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఆరాము అనేటువంటి వాడిని మనం చూద్దాం. చూడండి, 1 సమూయేలు తీయండి ఒకసారి. 1 సమూయేలు. ఇవన్నీ రాసుకుంటే మీకు మంచిది, తర్వాత ఎవరికైనా చెప్పడానికి మీకు గుర్తుంటాయి. 1 సమూయేలు 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము మాన్యమందు రమాతయి మెప్సిము. చూడండి, ఆ పేరు ఎంత కష్టంగా ఉంది. రమాతి మెప్సిము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. చాలు. దేవుని బిడ్డలారా, అందులోనే 19వ వచనం చదవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడేమో రామా అనే పేరు మార్చబడింది. అంటే మొదటి వచనానికి 19వ వచనానికి వారు పలకలేకపోతూ ఉన్నారు. అంటే ఈ మొదటి పేరు ఆదాము వంశావళి నుంచి, నోవాహు వంశావళి నుంచి ఏం పేరు అని చెప్పాను? అరాము నుంచి ఆ తీసేస్తే ఆ రాము. అంటే అప్పుడులో వ్యక్తులకు ఉండే పేరు, మనుషులకు ఉండేవి ఆ పేరు. తరువాత ఇవి ఊర్లకి ఇప్పుడు పేర్లు వచ్చాయి. ఊరు పేర్లు మారాయి, వ్యక్తుల పేర్లు ముందుండేవి. ఇక్కడ ఈ 1 సమూయేలు 1వ అధ్యాయము ఊరు పేరు ఏంటంటే అది ఎవరు పలకలేకపోతున్నారు. ఎంత కష్టంగా ఉంది. 1వ వచనంలో రమాతాయి మెప్సిఫీము. పలకండి ఒకసారి. ఎంత కష్టంగా ఉంది. కండక్టర్కి బాబు బస్సు టికెట్ కొట్టనేసరికల్లా ఈ పనికి సరిగా ఊరు వచ్చిందేమో. దేవుని బిడ్డలారా, దాన్ని 19వ వచనంకి వచ్చేసరికి వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి, రామా అనే పేరు మార్చబడ్డది. నిజానికి లోకంలో ఉన్నటువంటి రాముడు వాళ్ళ నాన్న పేరు ఏం పేరండి? దశరథుడు. కొడుకుల పేర్లు లవకుశ. కానీ బైబిల్లో దేవుని బిడ్డలారా చూడండి, మనకి మాటలు కనిపిస్తాయి. తీయండి, రూతు గ్రంథము. ఆ పక్కనే 1 సమూయేలు ప్రక్కనే రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పేరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోరును కనెను. ఇక్కడ దశరథుడు కన్నా ఈ రాముడు కాదండి. మీరు లోకం ఉండాలి చెప్పాలి, బాబు దశరథుడు ఆ రాముడు కన్నాడు ఆయన, ఈ రాము ఆ రాముడు కాదు. ఇక్కడ ఈ రాము వేరు, ఈ రామ వేరు. ఇది ఎందులో నుంచి వచ్చింది, ఏ పదంలో నుంచి వచ్చింది? నువ్వు కూర్చో, 1 గంట అవుతుంది నాయన అనేసి ఆయన కూర్చోబెట్టి ఈ చరిత్ర అంతా నువ్వు చెప్పాలి దేవుని బిడ్డ.
చాలా ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఓల్డ్ ఇంకా ఇవన్నీ పాప అమాయక బిడ్డల దగ్గరికి వెళ్ళి ఈ గ్రంథంలో మా పేర్లు ఉన్నాయి, ఈ గ్రంథంలో ఇదిగో మా తాత పేరు ఉంది, మా చిన్నాన్న పేరు ఉంది, అది నాది అని అంటే అవునని అనుకోండి చాలా మంది పాప అమాయకంగా తలదించుకొని వచ్చేస్తూ ఉన్నారు. దేవుడు పెట్టారు. అందుకే బైబిల్లో నాట ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరము నీకు తెలిసి ఉండాలి. ప్రతి అక్షరము నీకు ఆ అక్షరం నిన్ను చదివి ఉండాలి. అర్థమవుతుందా? బైబిల్లో ప్రతి అక్షరము నిన్ను చదివి ఉండాలి, ఆ అక్షరము నువ్వు చదివి ఉండాలి అన్నమాట. ఆమేన్. కాబట్టి కొన్ని మాత్రమే చదివి కొన్ని రోజులు వేస్తానంటే అవ్వదు. ప్రతిది కూడా మనము పరిశోధన చేయాలి దేవుడు అట్లా. అందుకే దివారాత్రులు చదువువాడు ధన్యుడు అనలే, దివారాత్రులు ధ్యానించాలి. ఈ బిజీ లోకంలో, ఈ బిజీ పరిస్థితుల్లో అప్పుడే 12 అయిపోయింది నా ప్రాణం మీదకి. దేవుడు పెట్టారా, దేవుని కృపలో మనము ఇప్పుడు ధ్యానిస్తాం. ఎప్పుడు మనము ఈ ధ్యానాన్ని ప్రభువు మాటలు ఇతరులకు చెప్తాము. ఇక్కడేమో దేవుని పెట్టారా పేరేసు హెస్రోను కనెను. హెస్రోను అనే మాట రాముదాలకు తండ్రి అంతే తప్ప దశరథుడు కాదు. తర్వాత దేవుని పెట్టారా చూడండి, యోబు గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనం చదవండి. యోబు గ్రంథం 32. చూడండి, అక్కడ కూడా మనకి 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుడు చాలించారు. అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరేకేయులు కుమారునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడన్నట్లు. చాలు. ఇక్కడేమో ఈ వంశావళిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి మోషే గారు కాండాలు 5 రాశారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. దీన్ని తోరా అంటారు. దేవుని పెట్టారు. ఈ ధర్మశాస్త్రాన్ని 5 కాండాలకు ముందు ఈ యోబు గ్రంథము అంటే యోబు గారు ముందే, ఎందుకంటే అపవాదుడు ఎలా పడిపోయాడు, వాడు వచ్చి ఒక మనుషుడు అయినటువంటి నీతిమంతుడు వర్ధిల్లటము చూసి మొదట మనుషుడైనటువంటి దేవుడు పెట్టాలంటే నీతిలో బహుగా వర్ధిల్లేటువంటి భూమి మీద, ఏదైనా తోటలో ఆదరణ వెళ్ళిపోకండి, భూమి మీద వర్ధిల్లేటువంటి మనుషుల్లో ఇది మొదటి పుస్తకం అని దీన్ని పెట్టాలనుకున్నారు. కానీ క్రమంలో యోబు గ్రంథము కీర్తనల తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వంశావళిలో కూడా ఇక్కడ కూడా మనకి ఈ రాము వంశస్థుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. తర్వాత చూడండి, ఈ మాటలు కూడా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అనేది మీకు తెలియాలి, ఇది చెప్పాలి. దీని తండ్రి ఎవడు, ఈ రాము అనేటువంటి తండ్రి ఎవడు, ఆ రాము అక్కడ యోబు గ్రంథంలో ఉన్నటువంటి తండ్రి ఎవడు, ఇందాక రూతు గ్రంథంలో ఆ తండ్రి ఎవడు, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఎవడు. దేవుడు ఈ రాము అంటే అందరూ ఆ రాము అనుకోకుండా ఈ రాము వేరు ఆ రామ వేరు అని మనము చెప్పాలి. ఆమేన్. దేవుని సంగమా చూడండి ఈ మాట ఎజ్రా గ్రంథం, ఎజ్రా 2వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఎజ్రా 2వ అధ్యాయము 24వ వచనం. అస్మావేతు వంశస్థులు 42 కిర్యాతీరీము, కెఫీరా, బేయోరేతు అనువారు వంశస్థులు 700. ఆ మాట ఎక్కడ ఉంది? రామ అనే మాట ఎక్కడ ఉంది? ఆ రామ 26లో మనకి దేవుడు రామ గెబాను వారి వంశస్థులు 621. ఈ మాట ఈ ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము మనకి ఏం బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా? ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం మనకి ఏం బోధిస్తుందంటే, అంతకుముందు మన పితరులు 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? 430 సంవత్సరాలు ఉంటే ఇది సిగ్గులేదన్నమాట. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉంచాడు, ఇంకా బాగుపడలేదని సరే ఇంకొకసారి కొసర వీళ్ళకి ఇద్దాం అనుకుని దేవుడు మరొక 70 సంవత్సరాలు బబులోను పంపించాడు. మాదియా పారసిక ప్రాంతాల్లో చెదిరిపోయారన్నమాట. అక్కడ దేవుడు 70 సంవత్సరాల తర్వాత సరే మరలా మీకు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను,
మరలా మీరు పాలు తేలి ప్రపంచ దేశానికి వచ్చేయండి బాబు అనుకొని కోరేష్ రాజు ద్వారా అద్భుతంగా దేవుడు సమాచారాన్ని, రాజు ఎక్కడైనా సరే పంపిస్తాడండి. రాజు ఎక్కడైనా పంపిస్తాడా? హలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫరోగాడు మోషే గారు వెళ్ళినా సరే 3 రోజుల దగ్గరికి వెళ్ళిపోయి ఆరాధించమని ఇచ్చాడు జాగ్రత్తగా అని అది సలహా చేస్తాడు అనమాట. అంటే దగ్గరికి వెళ్ళి 3 రోజులు చూసుకొని వచ్చి మాట్లాడు తప్ప ఎవడు కూడా స్వస్థితితో సొంతముగా పంపించరు దేవుని బిడ్డలు. అయితే ఇక్కడ కోరేష్ మాత్రము మంచి రాజు అన్నమాట. హల్లెలూయా. ఇతను ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోండి చెప్తున్నాడు అనమాట. మీ దేశానికి వెళ్ళిపోండి బాబు. ఇక్కడ ఏదో మరి అంటే కోరేషుకు ముందున్న రాజులు వారు బంధించారు. కోరేష్ టైంలో అద్భుతంగా ఇతను మారు మనసు వచ్చిందేమో, దేవుడు మాట్లాడాడు కాబట్టి అందరిని పంపించేశారు. అయితే వీరంతా కూడా దేవుని బిడ్డలారా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 10 మంది కుష్ఠవ్యాధుల స్టోరీ మనకు తెలుసు కదా. స్వస్థ వచ్చింది. 10 మందిలో ఎంతమంది తిరిగి వచ్చారు? మళ్ళా అక్కడే వచ్చారు. అంటే 100 మంది వెళ్ళిపోయారు అనుకోండి. ఉదాహరణ, ఈ బబులోను ప్రాంతానికి 100 మంది చెరపట్టబడ్డారు. లక్షల్లో ఉన్నారు. ఉదాహరణ చెప్తున్నాను. 100 మందిలో తిరిగి ఎంతమంది వచ్చారంటే 10 మందే వచ్చారు. అక్కడ ఎంతమంది ఉండిపోయారు? 90. అంటే లక్షకి ఎంతమంది ఉండిపోయినట్లు? 90,000 ఉండిపోయినట్లు. కోటికి 90 లక్షలు ఉండిపోయినట్లు. వీళ్ళంతా కూడా చెదిరిపోయిన దేవుని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారంటే వీరు చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు దేవుని సంగమ. వీరేమో నిజానికి భయంకరమైనటువంటి ప్రాంతాలు వీరు చెదిరిపోయారు. చాలా ప్రాంతాలు చెదిరిపోయి చిన్నాభనం అయిపోయారు. అక్కడ నుంచి రష్యా నుంచి ఆ కింద దేవుని బిడ్డలారా చాలా దేశాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత మన భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాను చాలా ప్రాంతాలకు ఈ జంజం వేసుకున్నటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరో కాదు. ఈ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల్లో చాలా మంది ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోత్రాలలో ఈ గోత్రాలు ఉన్నటువంటి చాలా మంది యూదులు అన్నమాట. ఈ బ్రాహ్మణులు అనేకమైనటువంటి జంజం వేసిన వారు, అనేకమైన వాహనములు, అనేకమైనటువంటి జాతుల వారు ఆ తెగలుగా భారతదేశంలో ఈ జాతులన్నీ కూడా దేవుని బిడ్డలారా యూదుల నుంచి చాలా వరకు భారతదేశానికి చాలా మంది యూదులు భారతదేశానికి వచ్చారు. అయితే వీరిని నిజంగా వారికి కూడా గోత్రాలు ఉన్నాయి. అలా క్రమేణా ఆ గోత్రాలు కూడా మర్చిపోయి జే హింద్ ఆ పదములోనే జే తీసేస్తే ఏముంది? హింద్. జే హింద్. జే తీసేస్తే హింద్. ఈ హింద్ అనేటువంటి దేవుని బిడ్డలారా పదంలో నుంచే కఫీర్ అనేటువంటి పదం వచ్చింది. ఈ హింద్ అనేటువంటి పదంలో కఫీర్ అనగా ఏంటి తెలుసా? దౌర్భాగ్యము. ఎక్కడ యూదుడు, ఎక్కడ ఇశ్రాయేలీయుడు జే హింద్ అనేటువంటి దగ్గర నుంచి, హింద్ అనే పదం దగ్గరికి వచ్చి దౌర్భాగ్యుడిగా మారిపోయింది. ఇది ఈ రామాపాసం చెప్తున్నటువంటి పదము మనకి ఎస్తేరు గ్రంథంలో కూడా కనిపిస్తాయి. టైం అయిపోతుంది కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చూసుకోండి. ఎస్తేరు గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 1వ వచనము, 8వ అధ్యాయము 9వ వచనంలో భారతదేశం అనే పదము, హిందూ దేశం అనే పదము ఆ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. అంటే ఈ 127 సంస్థానాలు కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు బిడ్డలారా దేవుడు ప్రతి దాన్ని కూడా, ప్రతి పదాన్ని కూడా మనకి అవసరమని అన్ని కూడా వ్రాయించాడు. అయితే నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి యూదులు చాలా మంది దేవుని బిడ్డలు చెదిరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. తరువాత ఈ పదం మనం దేవుని బిడ్డలారా ఇశ్రాయేల్ అనేటువంటి దానికి యూదులుగా ఎక్కడి నుంచి ఆదికాండం 10వ అధ్యాయం నుంచి వచ్చినటువంటి ఈ రామ అనే పదము, ఇది రాము అనేటువంటిది రామాగా మారింది. మొదట మనిషి పేరు, తర్వాత ఊరి పేరు అయ్యింది. తమిళనాడులోను ఒరిస్సాలో కూడా మనకైతే ఇంటి పేర్లు ఉన్నాయి, వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. దేవుడు బిడ్డలారా అయితే కొన్ని గోత్రాలు, కొన్నింటికి ఇదే గోత్రము, సింహం గోత్రము, మేక గోత్రము, ఈ కొన్ని గోత్రాలు చెప్తూ ఉన్నారు. దేవుడు బిడ్డలారా మనకి అన్ని కూడా దేవుని యొక్క
ఆచారాలు మన దగ్గరికి వెళ్తేనే మనము కూడా షేము, హాము, యాపేతు ఆ వంశావళిలో నుంచే వచ్చిన వారము. హల్లెలూయా. చాలా వరకు తెలియక నిజంగా ఈ పట్టింపులు ఎన్నో విధాలైనటువంటి ఆచారాలు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది రామా కోసం దేవుడు పెట్టారా. తర్వాత కృష్ణ అనేటువంటి పదం, ఈ కృష్ణ అనేటువంటి పదం ఎలా వచ్చింది చూడండి ఒకసారి. పరమగీతం తీయండి. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూడండి దేవుని పెట్టారా. ఈ 5వ అధ్యాయం పరమగీతం 10వ వచనము. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షములు వలె నల్లనివి. అందరి మాట చెప్పండి. అతని తల వెంట్రుకలు కాక పక్షములు వలె నల్లనివి. అతని తల వెంట్రుకలు ఎవరో 10,000లో అతి సుందరుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని బిడ్డ. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయమ్మా? నల్లగా ఉన్నాయి. ఈ నల్లగా ఉన్నటువంటి పదాన్ని దేవుని బిడ్డ ఈ సంస్కృతిలో కృష్ణ వర్ణము అనే మాట రాశారు. ఈ బైబిల్లో విలియం కేరీ గారు వచ్చినప్పుడు ఈ పండితులైనటువంటి ఈ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు అనమాట. అప్పుడు వాళ్ళే బాగా తెలిసినటువంటి వారు. గ్రామీణికంగా ఈ సంస్కృతంలో కృష్ణ వర్ణము అనే మాట, ఈ నల్లని జుట్టు అని ఉంది కదా, అక్కడ పదం ఏమని రాశారంటే కృష్ణుడు అనే పదము దేవుని బిడ్డలారా కృష్ణ వర్ణము అని రాశారు. అతను ఆనందరాయ బ్రాహ్మణ ఒకడనమాట. ఆనందరాయ అనే బ్రాహ్మణుడు కృష్ణ వర్ణము అనేటువంటి నల్లని జుట్టు దగ్గర రాశారు. అయితే ఇక్కడ నల్లని జుట్టు అనే ఉన్నది ప్రకటన గ్రంథం మనకి 1వ అధ్యాయంలో అక్కడే జుట్టు ఎలా కనిపిస్తుంది? యేసు ప్రభుదే తెల్లని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన జుట్టు ఎలా ఉంది? తెల్లని ఉన్నిని పోలినది. అంటే తెల్లగా ఉందట ఆయన జుట్టు. ఎక్కడేమో నల్లగా ఉంది, అక్కడేమో తెల్లగా ఉంది. తెల్లగా అంటే ఏంటి అర్థం? ఏంటి సూచిస్తూ ఉంది? యాన్షంట్ గాడ్. ఇంగ్లీష్ లో యాన్షంట్ గాడ్ అంటే పురాతన దేవుడు. చెప్పండి, స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. అంటే నేను ప్రారంభం నుంచి ఉన్న దేవుణ్ణి, నేను ఆరంభం నుంచి ఉన్న దేవుణ్ణి. ఐ యామ్ ద బిగినింగ్. నేను ఫస్ట్ నుంచి ఉన్నటువంటి దేవుణ్ణి. తెల్లని నున్నని చుట్టూ. ఇదే మాట దానియేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 9వ వచనం కూడా ఈ మాట సెలవిస్తూ ఉంటుంది. తర్వాత చదువుకోండి 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి దేవుని యొక్క అంశం ఏంటంటే బంగారము ఎలా దిగజారిపోతూ ఉన్నది. ఈరోజు వీళ్ళంతా ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో, వాగ్దాన భూమిలో ఉండవలసిన వారు. వారి జీవితము దేవుడికి నచ్చక దేవుడు వారిని పంపించాడు. 430 సంవత్సరాలు ఒకవైపు పంపించాడు, 70 సంవత్సరాలు మరొక వైపు పంపించాడు. ఇంకా చాలా సార్లు దేవుడు పెట్టారా అనేకమైనటువంటి ఖడ్గాలకు, రంపాలకు, అనేక తెగుళ్లకు, ప్రమాదాలకు, ఇబ్బందులకు చెదరగొట్టబడ్డారు. ఈరోజు వారినేమో మనముల బట్టి వారికి బుద్ధి తెప్పించాలని మనల్ని లోపల పెడితే, లోపల ఉన్న వాళ్ళని బయట పెట్టాడు. బయట ఉన్న మనల్ని లోపల తీసుకొస్తే, లోపల ఉన్న మనము అద్భుతంగా దేవుడి సన్నిధిలోకి వచ్చి మరలా సాయంత్రం అయితే కాళ్ళు నొప్పులని, బలహీనతలని, దేవుడి బిడ్డలారా పేకాటలాడటము, రకరకాల వ్యసనాలు చేయటము, రకరకాలైనటువంటి బలహీనతలు కలిగి ఉండటము. దేవుడి బిడ్డలారా మన జీవితాల్లో ఈ స్థలంలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే వినేటప్పుడు విన్నవారికి మాత్రమే కాదు, చెప్పేవారికి మాత్రమే కాదు. ఎందుకంటే చూడండి, తెగుళ్ళేమో ఊర్లో ఉంది, రకరకాల వ్యాధులు ఉన్నాయి. అహరోను కూడా తెగుల మధ్యకి చాలా తెగుళ్ళేమో అందరినీ వ్యాపించినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అహరోను ఈ ధూపముతో పాత పట్టుకుని ఇల్లు అంటాడు. ఇల్లు అనేసరికి ఆ తెగుళ్ళేమో అందరిని తినేస్తున్నాయండి, అందరిని చంపేస్తున్నాయండి. అయితే ఈ తెగుళ్ళు
అహరోను దగ్గరికి వచ్చేసరికి ఇవేమో దేవుడి దగ్గర అంటున్నాయంట. దేవా, అహరోను కూడా వస్తూ ఉన్నాడు, ఒక ఏదో ధూపం పట్టుకొని వస్తున్నాడు, అహరోను కూడా వేసి ఇవ్వాలా అని అంటే, ఏంట్రా నువ్వు వేసేది, నువ్వు ఎగిరిపోగలవు. మొదట ఆయన చేతిలో ఏముందో తెలుసా? ప్రార్థన అనే ధూపం ఉంది. ఆ ధూపం దగ్గర నువ్వు వెళ్ళావు, నువ్వు కాలిపోతావు అనేసరికి అది దారి చేసింది అనమాట. చప్పటి సోదరులు చెల్లించి హల్లెలూయా. ఈరోజు నీలో నా ప్రార్థన ధూపం ఉందా? ఆ రగిలే ఆనాదం ఉందా? ఆ భక్తి మంటలు ఉన్నాయా? ఆ అగ్ని జ్వాలలు ఉన్నాయా? లేకపోతే నీ రూపమే నల్లగా అయిపోయి, నీ రూపమే అసలు బల్ల దగ్గర ఉండవలసి నీవు ఎక్కడో ఉంటే, ఏదో చేస్తే ఎవరు విడిపించగలరు? ఎవరు తప్పించగలరు? ఎవరు కాపాడగలరు? ఒకసారి మార్పు చెందిన తరువాత, ఒకసారి రుచి చూసిన తర్వాత, ఒకసారి నువ్వు బంగారంగా మార్చబడిన తర్వాత, నిన్ను అందరూ చూడడానికి ఒక స్లోకేస్ లో, ఒక అద్భుతమైనటువంటి బాక్స్ లో ప్రపంచమంతటికి కూడా రండి రండి చూడండి నా బంగారము, నా బంగారము ప్రపంచమా చూడరని దేవుడు బంగారంగా ఇది చేస్తే, ఈరోజు బంగారం ఏమో ఎంత మస్టో, ఎంత తుడిచినా సరే, ఎంత కడిగినా సరే ఇంకా మస్టు ఇంకా కనబడుతూనే ఉంది. దేవుడు బిడ్డలారా, దేవుడి కృపలో సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడు. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అందరు మోకరించండి, కనులు మూసుకోండి, అందరు మోకరించండి, మోకరించండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడిన ఇదే నీకు చివరి ప్రసంగం అవ్వచ్చు, నాకు చివరి ప్రసంగం అవ్వచ్చు. ఎందుకంటే ఏ జనము ఏ క్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు అని అన్నాడు వాక్యం. కాబట్టి మందిరం దాటిన తర్వాత నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోకుండా, సంపూర్ణంగా దేవుడికి నువ్వు ఎన్కౌంటర్ అవ్వకుండా, నిజంగా దేవుడికి నువ్వు స్వాధీనంగా మారకుండా నువ్వేం చేస్తావులే నా ప్రభు అనుకొని మనము కయ్యలాగా ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతే, నీకు నువ్వే బాధ్యుడవు, నీకు నువ్వే దానికి అర్హుడవు. దేవుడేమో ఉచితమైనటువంటి రక్షణ, ఉచితమైన ప్రేమ, ఉచితమైన ఆయన రక్తము పిలుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పిలుస్తూ ఉన్నాడు, రమ్మంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో అప్పగించుకుందా, ఆయన సన్నిధిలో అప్పగించుకుందా. అందరూ ప్రార్థన చేయండి.